మీకు విషయం తెలుసా, అలాగే ముందు మీరు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో చెప్తే మీ శత్రువులు ఉంటారే వాళ్ళు స్కెచ్ చేస్తారు. అందుకే మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అస్సలు చెప్పకూడదు. మిమ్మల్ని తొక్కేయాలనుకునే వాళ్ళు. అవునా కాదు చెప్పండి, నిజమే కదా? అస్సలు ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. మరి మీరు ఇస్తే ఎలాగ మళ్ళీ? అంటే అది స్టాల్ గా మళ్ళీ మీరు వెళ్ళాక కొమరే రాలేదు ఏంటంటే మిమ్మల్ని ఏమైనా అగైతే లేదు మేడం, లేదు నేను ఒక 1 hour లేట్కి వెళ్ళాను. అప్పటికే చాలా మంది వచ్చి రిటర్న్ వెళ్ళారంట. రాలేదా అంటే వస్తున్నారు సార్ అని. మళ్ళీ వచ్చిన వాళ్ళు ఆ స్టేజ్ దగ్గర కూర్చొని ఒక 1 hour ఆగి మళ్ళీ కలవడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ పచ్చడి సేల్ అయిన దానికంటే దీనికే నాకు ఆనందంగా అనిపిస్తుంది. ఎంత సంపాదించారు ఇప్పటి వరకు పచ్చళ్ళ బిజినెస్ లో? ఒక 100 kgs పంపించా మేడం. పంపించారు, కానీ లాభం ఎంత వచ్చింది? ఇన్కమ్ వచ్చింది మేడం, తక్కువే. మరీ రీజనబుల్ ప్రైజెసే కదా మేడం, మరీ ఎక్కువేం రాలే మేడం. ఫర్దర్గా ఫుల్ ఫ్లెడ్జ్గా దిగితే ఏమన్నా వస్తుందేమో, కానీ ప్రెసెంట్ అయితే పెద్ద బల్క్. తెలంగాణ స్టైల్లో పెడుతున్నారా పచ్చళ్ళు, ఆంధ్ర స్టైల్లో పెడుతున్నారా? తెలంగాణ మేడం. అంటే ఆయిల్ వేడి చేసి పెడుతున్నారా, పచ్చి ఆయిల్ పోస్తున్నారా? పచ్చి ఆయిల్ పోయాను మేడం, వేడి చేసే పోస్తా. ఓకే, ఎందుకంటే కొన్ని పచ్చళ్ళు తిన్న ఎఫెక్ట్ అనమాట. నాకు పచ్చళ్ళు అంటే భయం వేస్తుంది. ఆ గ్రేవీ మొత్తం సేమ్ టేస్ట్ ఉంటుంది. పీసులు ఇది చేప, ఇది మటన్ అని అడుగుబో, అది ఏంటి డబ్బా మీద పేరు రాస్తే తప్పితే నేను గుర్తు పట్టుకోలేకపోతున్నా. మొత్తం సేమ్ టేస్ట్ ఉంటుంది. నా పచ్చడి పంపిస్తా చూడండి మీరు, టేస్ట్ చూడండి. షూర్ మీరు చూసి మీరే నాకు ఫోన్ చేసి చెప్తారు. చాలా బాగున్నాయి, ఇంకో ప్యాకెట్ పంపించండి. షూర్ తప్పకుండా. మరి మీ పిల్లల్ని ఎందుకు వీడియోలలో పెట్టట్లేదు? ఈ మధ్య కాలంలో పిల్లలు కూడా చాలా ఫన్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. మరి మీ పిల్లల్ని ఎందుకు ఫన్ చేయించట్లేదు? 1-2 చేయించాం మేడం మా వాడితో కూడా. మెయిన్గా నాకు టైం మేనేజ్మెంట్ వల్లనే ఇవన్నీ కుదరట్లేదు. తెలుసా? ఓకే మేడం. పచ్చళ్ళు ఎలా చేస్తారు అంటే ఎలా చేస్తారు? ప్యాక్ చేసి పంపించేస్తారు. అయితే మేడం వాడితోటి కొంచెం డైలాగ్ డెలివరీ చేపించడం టైం పడుతుంది మేడం. అట్లా నాకు మళ్ళీ వాళ్ళ చెల్లి అరుస్తూ ఉంటుంది. ఇక ఆ టైం అంతా నాకు కిల్ అయిపోతుంది అని చెప్పేసి అట్లా ఈసారి చేపిస్తా మేడం. నెక్స్ట్ వాణి చేపిస్తా, వీళ్ళతో కూడా చేపిస్తా. పెట్టండి, తలా ఒక పేజీ, మేడం కో పేజీ పెట్టండి. ఇప్పుడు అదే మేడం, మీ దగ్గర టాలెంట్ ఉంటే 10 పేజీలు పెట్టినా నడుస్తాయి. అంతే అంటారు. యూట్యూబ్ ఎలా ఉంది మరి ఇప్పుడు? యూట్యూబ్లో పెడుతున్నా మేడం, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా దిగట్లేదు. అది కూడా నాకు చెప్పాక టైం మేనేజ్మెంటే కుదరట్లేదు. చాలా మంది ఏమో అన్నా నువ్వు అసలు ఎట్లా మేనేజ్ చేస్తాను అన్నా అని అంటున్నారు కామెంట్స్లలో. నా తిప్ప నేను పడతాను. అవును, ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా, మర్చిపోయాను. ఇప్పుడు సింగరేణిలో వర్క్ చేయాలంటే ఫిజికల్ ఫిట్నెస్, ఫుడ్ మెయింటెనెన్స్ అదంతా చూసుకోవాలా? లేదంటే జనరల్గా ఇప్పుడు నేను ఉన్నాను, నేను అవన్నీ మెయింటైన్ చేయకపోయినా ఫరక్ ఏం లేదు, ఏసీ కాబట్టి కూర్చునేది. వాళ్ళకి సపరేట్ ఫుడ్ కానీ లేదంటే ఫిట్నెస్ బాడీ కానీ హెల్త్ ఇష్యూస్ చెక్ చేసి లోపల పంపిస్తారు, అలాంటి ఏమైనా ఉంటాయా? 5 years ఒకసారి బాడీ చెకప్ ఉంటుంది మేడం. దాంట్లో ఫుల్ బాడీ చెకప్, ఓకే, హార్ట్ బీట్ మొత్తం ఆల్మోస్ట్ అన్ని చేస్తారు. ఎవ్రీ 5 yearsకు ఉంటుంది మేడం. ఫుడ్ అంటే మన ఇష్టం, అది మనము ఇష్టం వచ్చినట్టు తింటే మనం ఇబ్బంది పడతాము. డైట్లో ఉంటే ఫిట్గా ఉంటాం. ఫిట్ ఎందుకంటే అది అన్నిటితో, శ్వాసతో, వర్క్తో, అన్ని కండరాలతో అన్ని పని. అండర్ గ్రౌండ్ చాలా హార్డ్ ఉంటుంది మేడం. ఓపెన్ కాస్ట్ కొంచెం పర్లేదు, కొంచెం డస్ట్ ఉంటుంది బాగా. ఓపెన్ కాస్ట్ ఎయిర్ గాలి పరంగా ఓకే, కానీ అండర్ గ్రౌండ్ చాలా హార్డ్ ఉంటుంది. ఓకే, అంటే అందరు మెయింటైన్ చేస్తారా మినిమం గా? లేదంటే మెయింటైన్ చేస్తారు. ఇక అది ఒక రోజు కూలీ లాగే వెళ్ళాల్సిందేనే? లేదు మేడం, మెయింటైన్ చేస్తారు. ఇంకోటి వాళ్ళకి అలవాటు అయిపోతుంది. ఇంకోటి తెలంగాణ అంటే కొంచెం ఫిట్గా ఉంటారు మేడం, అంటే ఫిజికల్గా మెంటల్గా కూడా స్ట్రాంగ్ ఉంటారు. ఫైట్లు గీట్లు చూసి ఈ మధ్య మొగలు కొట్టుకోవట్లే, ఆడవాళ్ళు కొట్టుకుంటున్నారు. ఆడవాళ్ళు కూడా స్ట్రాంగ్ ఉంటారు మేడం తెలంగాణ అంటే. ఎగ్జాక్ట్లీ, కానీ ముందు పోనిస్తలేరు చాలా మంది మొగాళ్ళు. పిల్లలను పెట్టుకుని కూడా పిల్లలను వీడియోలలో చూపియరు, అంతేనా కదా? ముందు పోనిస్తారు మేడం. కాదు, మేము మెసేజ్ ఎప్పుడు అడగలేదా నన్ను ఎందుకండి వీడియోలో చూపించరు? మీకు కుళ్ళు, నేను మీకంటే తొందరగా ఫేమస్ అవుతానని అలా ఏమైనా మాట్లాడతారు? అయితే ఫస్ట్ వీడియో టేకింగ్ చేసేది ఆమె. అవును, రాస్తే ఆమె చేస్తుంది మేడం. చెప్పాను కదా, వేరే కాంబో సెట్ చేద్దామని చెప్పేసి ఆపా, అందుకని ఫేస్ చూపిలేదు. ఎప్పుడు అడగలేదు అంటే ఎలా ఉంటుంది మీ బాండింగ్? ఏమేమి మాట్లాడుకుంటారు జనరల్ గా? వీడియోస్ గురించి కానీ ఫ్యామిలీ గురించి కానీ? కొట్లాటలు డిషన్ అయితే? కొట్లాటలు అంటే ఏం కావు మేడం, మామూలుగా డిస్కషన్స్ ఉంటాయి. చాలా మంచిది అనుకుంటామే. అవును మేడం, నవ్వుతారు. డిషన్ కూడా ఏం కావు, ఏం మాట్లాడుకోవాలి, ఏమి ఉండవులే మేడం, ఇవే మాట్లాడుకుంటాం. దానికి కూడా టైం లేదంటారా? కొంపదీసి లేదు, రీచ్ ఎట్లా పోతుంది అది అంటే కొంచెం జడ్జిమెంట్ ఉంటుంది మేడం. అట్లా బాగుంది, అట్లా రీచ్ పోతుంది, అట్లా మంచి
మనం తీసింది మనకు నచ్చుతుంది కానీ అవతల వాళ్ళ ఒపీనియన్ చెప్పినప్పుడే మనకు అర్థమవుతుంది. అర్థమవుతుంది. ఇప్పుడు మరి మీకు లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ కదా, తన దగ్గర లాగిన్ ఉందా ఇన్స్టాగ్రామ్ లాగిన్ ఉందా తన దగ్గర ఐడి? లేదు మేడం, నా ఫోన్లో పాస్వర్డ్ మొత్తం తెలుసు కదా. ఏమో మీరు వచ్చేలోపు డిలీట్ చేస్తారేమో నీ లేడీ ఫ్యాన్స్ ఎవరైనా పెడితే. డ్యూటీ దగ్గర ఫోన్ వాడడం కుదరదు మేడం. ఓకే, ఆఫ్టర్ ఇంకా డ్యూటీ అయిపోయిన తర్వాతే ఫోన్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు లేడీస్ వాళ్ళు వీళ్ళు మెసేజ్ ఏం పెట్టారా? మీ మేడం ఏం చూడరా? అట్లేం బెటర్ మేడం. మ్యాక్సిమం లేడీస్ చాలా మంది నాకు కామెంట్స్ పెడతారు, చాలా బాగుంది మీ నైస్ అని చెప్పి పెడతారు. మీరు అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ లో జరిగేవి చూపించారు అని పెడతారు. వల్గర్ గా లేకపోతే రొమాంటిక్ గా అట్లానేం రావు. అయ్యో పెడతారండి, ఎందుకుంటారు, ఎవరిని పెట్టరు. నేను పోయితే చూసుకోండి ఒకటి పర్సనల్ మెసేజెస్ లో ఎవడో ఒకడు ఉంటారు కరువు బ్యాచ్ అమ్మాయిలు కూడా కరువు బ్యాచ్. అవునవునవును ఉంటది కానీ మరి నాకైతే రాలే మేడం అట్లా. కామెంట్స్ అయితే వస్తాయి లేడీస్వి, ఈ మధ్య చాలా వస్తున్నాయి. ఫాలోవర్స్ కూడా చాలా మంది పెరిగారు. దొంగ అబద్ధాలు ఆడుతున్నాయి కదా, ముందే ప్రామిస్ చేయించుకోవాల్సిండే. నేను ఎవరికైనా పెడతారు, అలాంటిది ఇంత ఫాలోయింగ్ ఉన్నప్పుడు పెట్టలేదంటే నమ్ముతామా చెప్ప? అసలు అన్ని దాస్తాడు కదా దొంగ. నాకు తెలుసు మీ సంగతి. సరే సరే, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేయడం ప్రాబ్లం లేదు, పెడితే ఎలా పెడతారు మేడం, ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది నా క్వశ్చన్. మామూలుగా ఒకవేళ మెసేజెస్ ఏమైనా వచ్చినా కూడా రీల్ బాగుంది, వీడియో బాగుంది అవి వస్తాయి. కామెంట్స్ లో పబ్లిక్ గానే పెట్టేస్తారు. ఓకే, ఫంక్షన్లకి వెళ్ళినప్పుడు ఆడవాళ్ళందరూ మిమ్మల్ని చూసినప్పుడు మేడం ఏమన్నా జెలస్ గా మేడం పక్కన ఉంటారు కదా అయినా చూస్తారు కదా, అప్పుడు జెలస్ గా ఫీల్ అవ్వరా? ఏముంటది మేడం, వస్తారు కలుస్తారు, లోపల కోపం ఉంటదేమో సైలెంట్ రీల్స్ చేస్తారు కదా అని చెప్పి అడుగుతారు. అవునండి అంటే అవసరం అంటే ఫోటో దిగాలనుకున్న వాళ్ళు దిగుతారు, లేకపోతే ఓకే అండి థ్యాంక్ యూ అన్నట్టు వెళ్ళిపోతారు. యాక్చువల్గా మీ ఆవిడకి కాల్ చేసి అడగాల్సి ఉండే, మీ ఆవిడకి ఏమైనా కాంప్లిమెంట్లు వస్తున్నాయో, మీ ఆయన చాలా మంచిగా వీడియోలు చేస్తున్నాడు, మీ ఆయన లాంటి ఆయన మాకు కూడా దొరికితే బాగుండే ఎవరైనా అట్లాంటివి చెప్పారంటనా? లేదు మేడం, లేదు లేదు. మీరు ఇలా ఉంటేనే ఇలా ఉందంటే 6 ప్యాక్ వేసి తింగే ఇంటర్వ్యూ ఏంటో వెళ్తుంది మేడం. ఇంటర్వ్యూ చూస్తే పరిస్థితి ఏంటో, నన్ను కొడుతుందంటారా లేదంటే కాల్ చేసి ఏంటి ఈ క్వశ్చన్లు అడిగామంటారు? అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకుంటారా? అర్థం చేసుకున్నారా? క్యూట్ అసలు నిజంగా సీరియస్లీ. మీకు మంచి జాబ్ దొరికింది, మంచి ఆడియన్స్ దొరికారు, మంచి వైఫ్ దొరికింది, మంచి క్యూట్ కిడ్స్ కూడా దొరికారు. ఇంకేం కావాలి చెప్పండి? మంచి యాంకర్ కూడా దొరికింది. కాబట్టి లైఫ్ అంతా ఇలా ఎంటర్టైన్ చేయండి. ఓకే మేడం. నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ పెట్టుకున్నప్పుడు ఇంకో బిజినెస్ పెట్టండి. ఓకే మేడం. ఇది ఫస్ట్ బిజినెస్ అనుకుంటా మన ఆఫ్టర్ ఇంటర్వ్యూ తర్వాత. నెక్స్ట్ మేడం కి మంచి బొట్టెకి పెట్టియండి, నా సజెషన్ ఇది. నేను చెప్పలేదు కానీ మీరే గెస్ చేశారు. ఫస్ట్ నెక్స్ట్ అదే పెడతాను. అవునా అనుకుంటున్నాము. నాకు మనుగూరు నుంచి ఇటు పార్సెల్స్ వేయాలి బట్టలు. ఇప్పటి నుంచి మీరు ఫోన్ చేస్తారు అనుకుంటా. నాకు ఆ డ్రెస్ నచ్చింది, నాకు ఈ డ్రెస్ నచ్చింది. పచ్చడి కాబట్టి ఫోన్ చేయట్లేదు కానీ డ్రెస్సులు లేకపోతే ఈ బొట్టికి అయితే కంపల్సరీ 2 రోజులు మేమిద్దరం మాట్లాడుకుంటాం, ఫోన్ చేయకుండా అంతే అనమాట. యా, మళ్ళీ మీరు ఇంతగా మంచిగా బిజినెస్లు పెట్టండి. యాక్చువల్గా పికిల్స్ కూడా మంచి క్వాలిటీ ఇస్తున్నారని మనం రివ్యూస్ అన్నీ చూస్తున్నాం. సో ఎవరైనా కావాలంటే కూడా పేజ్కి వెళ్ళి కొమరయ్య పికిల్స్ని ఆర్డర్ చేసుకోండి. ప్యూర్ మంచి నీట్ అండ్ క్లీన్ క్వాలిటీ. ఎందుకంటే వీడియోస్లో కూడా చూపిస్తున్నారు, వాళ్ళు చూపించకపోతే అరే వీళ్ళు ఎలా ప్యాక్ చేస్తున్నారు లేదంటే ఎలా చేస్తున్నారు అనేది ఉంటుంది. బట్ వీడియోస్లో కూడా చూపిస్తున్నారు కాబట్టి డూ సపోర్ట్ అవర్ పికిల్స్. మాకు సపోర్ట్ ఏం లేదు, మీకే 4కి టేస్ట్ దొరుకుతుంది తిన్నారంటే. కాబట్టి ఆర్డర్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్.